ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండటంతో సూర్యాపేట జిల్లాలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. 6 గాలం కష్టపడి అహర్నిశలు చెమట ఉడ్చి ఉన్నదంతా ఖర్చు చేసి పెట్టుబడి పెట్టారు అన్నదాతలు. వడ్డీ ఎక్కువైనా అప్పు తెచ్చి ఎరువులు చల్లారు. అంతా చేసి తీరా పంట కోతకొచ్చే సమయంలో నీరు లేక పంట ఎండిపోతోంది. రాత్రింబవళ్లు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన అంతా ఇంతా కాదు. సూర్యాపేట జిల్లాలో 1,80,000 ఎకరాలకు పైగా బోర్ల కింద సాగవగా 2,92,000 ఎకరాలకు పైగా ఎన్ఎస్పీ, ఎస్ఆర్ఎస్పీ మూసీ కింద సాగవుతుంది. నీటి వినియోగం ఎక్కువ అవుతున్న దృష్ట్యా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీంతో సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మునగాల మండలం నేలంపల్లి గ్రామం. మాకు ఇదివరకు ఎస్ఆర్బి కాలువ ఇవరికి వచ్చేది. ఇప్పుడు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. మాకు 3 ఎకరాల పంటలు ఎండిపోయింది. పెట్టుబడులు అదనం 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. ప్రభుత్వం మాకు లాస్ట్ దాకా నీళ్ళు వస్తాయి. అవును, 3 ఎకరాలు కూడా పంట పండించుకోవాలి. లేకపోతే అది కూడా నీళ్ళు రాకపోతే అది కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు 1 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. లేకపోతే నీళ్ళు రాకపోతే మేము తట్టపడి చదువుకుని హైదరాబాద్ పరిస్థితి మాకు ఉంది. ఇక్కడైనా గవర్నమెంట్ మాకు స్పందించి చేతి దండం పెడుతున్నాం, మొక్కుతున్నాం. ఇక్కడైనా దయ ఉంచి రైతుల పక్షాన కాపాడే ప్రభుత్వం అయితే నీళ్లు సకలంగా ఇచ్చి రైతులను ఆదుకొని మంచి చేయాలని కోరుకుంటున్నాం. మాది మునగాల మండలం నేలంపల్లి గ్రామం. మాకు ఇదివరకు ఇక జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద 1,08,490 ఎకరాలు, ఎన్ఎస్పీ కింద 1,73,931 ఎకరాలు, మూసి కింద 10,664 ఎకరాలు, బోరుబావుల కింద 1,80,659 ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇందులో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరందక 8,160 ఎకరాల్లో పంట ఎండిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 5 ఎకరాలు పొలం పెట్టినండి, మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి వాటర్ వచ్చినప్పుడు మంచిగా ఇప్పుడున్న ప్రభుత్వం వాటరే లేదు. కాలువ ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చేదండి. ఆ కాలువ నీళ్ళు వస్తే ఆధారంతో మేము పొలం నాడబెట్టు 5 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది. అసలు మందు కట్ట టయానికి పోతే మందు కట్టలు దొరకట్లేదు, ఇటు నీళ్ళు రావట్లేదు. ఆ కాలువ నీళ్ళు వచ్చి ఇంతకుముందు గ్రౌండ్ వాటర్ పెరిగినా మా బోర్లు పోసేది. మొత్తం ఎండిపోయింది. మొత్తం ఇప్పుడు దగ్గర 1,00,000 దాకా వచ్చిందండి. ఇప్పుడు అసలు అప్పు తెచ్చి పెట్టి చేసి పంట పండకుండా ఇప్పుడు మందాకి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు. నేను 5 ఎకరాలు పొలం పెట్టినండి, మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు ప్రార్థిస్తా ఉన్నాం, ఇంకోసారి పరిస్థితి రాకుండా. శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ 69 DBM కాల్వ వెంట సూర్యాపేట జిల్లాలో 70,000 ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావటం లేదు. దీంతో సుమారు 1,500 ఎకరాల వరి పంట నిట్ట నిలువున ఎండిపోతోంది. ఈ కాల్వ వెంట కనీసం ఒక్క తడైనా సక్రమంగా ఇస్తే తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు విన్నవిస్తున్నారు. ఈ క్రమంలోనే మునగాల మండలం నేలమర్రిలో సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రాక ఎండిన పంట పొలాన్ని చూపిస్తూ తన ద్విచక్ర వాహనంతో పొలంలో చక్కర్లు కొట్టారు. నీళ్లు వస్తాయని ఆశతో 7 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పెట్టుబడుల కారణంగా అప్పులపాలు కావడమే కాక చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగుకు నీళ్లివ్వాలని విజ్ఞప్తి చేశారు. నేలమర్రి గ్రామం. నేను 5 ఎకరాల ల్యాండ్ పొలం చేసిన. నీళ్లు వస్తాయని ధైర్యంతో 2.5 ఎండిపోయింది. ఆ నీళ్లు వస్తాయని ధైర్యంతో చేస్తే నీళ్లు రాలేదు. మాకు నీళ్లు ఇవ్వాలి మంత్రి గారు. అందులో మా ధైర్యం ఏంటంటే మనకు నీటిపారుదల శాఖ మంత్రి ఉంది కాబట్టి నీళ్లు వస్తాయని ధైర్యంతో పొలాలు చేసినాం. కానీ మంత్రి గారు స్పందించక ఇప్పుడు నీళ్లు రాక పొలాలను ఎండిపోయినాయి. ఇప్పటికైనా మంత్రి గారు దయ ఉంచి మాకు నీళ్లు ఇవ్వగలని కోరుకుంటాం. ఎకరానికి 30,000 నష్టం సార్. మానకాలం వడ్ల బోనస్ ఇవ్వలే, బోనస్ కూడా రాలే, రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, ఏది లేదు. రైతులు ఇబ్బంది పెడతారు. అందులో మీ పొలాలు ఏంటి చేసినామంటే మాకు మంత్రి గారు ఉండే ధైర్యంతో పొలాలు చేసిన. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లాలో మనకు నీళ్ళు రాకపోతే ధైర్యంతో చేస్తే అది బొమ్ము చేసిండు మంత్రి గారు. దానికి ఇప్పటికైనా స్పందించి నీళ్లు ఇస్తే వెనకైనా పంతాయి అంతో ఇంతో. సూర్యాపేట జిల్లా మునగాల మండలం.
కోతకొచ్చిన పంటకు తడిలేక ఎండిపోతుంది. మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు కంటతడి పెడుతున్నారు. కనీసం 10 రోజుల పాటైనా 500 క్యూసెక్ల ప్రవాహం మేర కాల్వలో నీరు వదిలితే రైతులకు ఒక్కతడైనా తడుస్తుందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 5 ఎకరాల పొలం నాటుపెట్టిన గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉండగా మాకు యాసంగి వానకాలం మంచి పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా మేము ధైర్యంతో మేము నాటు పెట్టుకున్నాం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ నీళ్లు బంద్ అయినాయి, నీళ్లు రావట్లేగా. SRSP శ్రీరామ సాగర్ వస్తాయి, దాని గురించి వస్తాయని చెప్పారు. మేము ఫోన్ చేసినా కూడా, అధికారులు ఫోన్ చేసినా కూడా మార్చి లాస్ట్ కల్లా వస్తాయి, లాస్ట్ ఆయకట్టు మొత్తం వస్తాయని వాళ్ళు చెప్పారు. చెప్పినాక ఆ ధైర్యంతో ఇక మేము వానకాలం నాట్లు పెట్టుకున్నాం. అయితే ఎకరానికి 2 అడుగు మంది కట్టలు పెట్టినాయి, వీరే కట్ట ఒకటి పెట్టింది, నాడుగులు ఎకరానికి 4,000, దున్నుడు ఎకరానికి 10,000, ఇవన్నీ ఎకరానికి 30,000 వచ్చింది ఖర్చు. ఇప్పుడు 5 ఎకరాలు పెడితే 4 ఎకరాలు ఎండిపోయింది. 1 ఎకరం ఉంది, అది కూడా ఉంటుందా పోతా తెలియదు, మామూలుగా వర్షాలు చేస్తున్నా. దాని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా గిన్నె ఇస్తే నీళ్ళు లాస్ట్ రూపాయలు 10 పైసలు పండించుకుంటా ఉన్నట్టు అన్న లేదు. మాకు నష్టపోయిన రైతులకి అంతో ఇంతో మేము దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు దయచేసి మా మీద దయ ఉంచి ఎకరానికి అంతో ఇంత గట్టిస్తే రైతులకి కొంత 5 ఎకరాల పొలం నాటుపెట్టిన గత ప్రభుత్వం